హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకి ఫర్ జల్లికట్టు. ఈరోజు అయితే మనం బీఆర్ పని ఊర్లో ఉన్నాము. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ నేమ్ కనుక్కున్నాం. మీ నేమ్? హాయ్ బ్రో, నా పేరు అనిల్ కుమార్. ఓకే బ్రో, ఎద్దు నేమ్ బ్రో? ఎద్దు పేరు బ్లాక్ టైగర్. బ్రో, దీన్ని ఎక్కడ పట్టారు? ఎన్ని పూలతో పట్టారు? ఎంత పట్టారు బ్రో? మేము ఎక్కడా పట్టాల్సిన పని లేదు బ్రో. మాకే 30 years గా ఆవులు ఉన్నాయి. మా ఇంటి దగ్గర పుట్టి పెరిగిందే ఇది. ఇదే కాదు, ఇప్పటికే మాకు చాలా రకాలుగా చాలా ఎద్దులే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ చిత్తూరు జిల్లాలో ఊరికో ఎద్దు ఉండొచ్చు. మా ఆవుల్లో పట్టిన వాళ్ళు పంచాయతీకో ఎద్దన్న ఖచ్చితంగా ఉంది. మా దగ్గర నుంచి పట్టింది. మేము అంటే ఒకటి ఇది మీ ఆవుల్లో ఉండాల్సినట్టుగా కానీ బయట తీసారు అంతేనా? అంతే బ్రో, మీకు ఆవులు ఇంకా చాలా ఎద్దులు ఉంటాయి, బట్ దీన్నే తీయడానికి రీజన్ ఏమైనా ఉందా? అప్పుడు మాకు మొత్తం ఒక 10 కోడిదోళ్ళు దాకా పుట్టాయి. అన్నిట్లో మాకు ఇది నచ్చింది కాబట్టి మేము దీన్ని పెట్టుకొని మిగతా 9 అమ్మేసాం. అంటే ఇది ఒకటే పెట్టుకుని మొత్తం పక్క ఊర్లో వాళ్ళకి అమ్మేస్తారా? పక్క అన్ని ఇప్పుడు అమ్మేసాం. ఇప్పుడు బ్లాక్ టైగర్ చూసుకుంటే స్పీడ్ బాగా వస్తుంది, లుక్ బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. మీరు అమ్మేది కూడా సేమ్ స్పీడ్ ఉంటాయా? అంటే వాడు పోయే విధానం కానీ ఆ క్రేజ్ కానీ అలానే ఉంటుందా? డౌటే లేదు బ్రో. మీరు ఏ ఎద్దును చూసుకున్నా అదే క్రేజ్ లో ఉంటది. అసలు జల్లికట్టుకి పేరు తీసుకొచ్చింది లక్కీ అనే ఎద్దు. ఆ ఎద్దు పుట్టింది మా ఇంటి దగ్గరనే. ఇప్పుడు పక్కన గంగుడిపల్లిలో ఇంకో ఎద్దు ఉంది. ఈ చుట్టుపక్కల చాలా ఆల్మోస్ట్ చాలా ఊర్లలో మా ఎద్దులు ఉన్నాయి. ఓకే బ్రో, ఇప్పుడు బ్లాక్ టైగర్ అంటే చిత్తూరు జిల్లాలో ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. బట్ మీరు అమ్మిన వాటిలో కూడా బాగా ఈ రేంజ్ లో ఉండే ఎద్దు అని ఉందా? డెఫినెట్ గా ఉన్నాయి బ్రో. గంగుడిపల్లిలో లక్కీ ఉంది. మాకు దీనికంటే ముందు ఫస్ట్ పేరు తెచ్చిన ఎద్దది. మేము అసలు పాపులర్ అయ్యిందే దానివల్ల. దాని తర్వాత ఇప్పుడు గంగుడిపల్లి దగ్గర షణ్ముగం రెడ్డి దగ్గర 2 ఎద్దులు ఉన్నాయి. అందులో రెండిట్లో ఒకటి నల్లది మా దగ్గర నుంచి పట్టిన ఎద్దే. అండ్ తమిళనాడులో కూడా 4 to 5 బుల్స్ ఉన్నాయి మావే. మా దగ్గర నుంచి పట్టిన తర్వాత తమిళనాడుకి ఎద్దిన బుల్స్ కూడా 4 దాకా ఉన్నాయి. అంటే మీది ఇక్కడే కాకుండా వేరే స్టేట్ లో కూడా ఉన్నాయన్నమాట? డెఫినెట్ గా ఉన్నాయి బ్రో. అక్కడ కూడా వాటి చూపించాల్సిన పవర్ ఏందో అక్కడ కూడా మా పేరు అలానే ఉంది బ్రో. వాటి నేమ్స్ ఉన్నాయి, మీ ఐడియా ఉన్నాయి ప్రెసెంట్? ఆ నేమ్స్ అంటూ పర్టికులర్ గా ఏం లేదు. అప్పుడు లక్కీ ఫస్ట్ మేమే ఇక్కడి నుంచి వేలూరుకి వేసుకెళ్ళాం రన్నింగ్ రేస్ కి. 2 బుల్స్ వేసుకొచ్చాము. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రైజ్ కొట్టాయి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి ఒక బుల్ ని కొనుక్కొని వెళ్ళారు. ఇంకో దాన్ని కూడా అడిగారు, కానీ మేము దాన్ని ఇవ్వాలనుకోలేక ఇంటి దగ్గర పెట్టుకున్నాము. అదే ఇప్పుడు ఉన్న లక్కీ. ఇంకో బుల్ మాత్రం తమిళనాడుకి వెళ్ళిపోయింది. ఓకే బ్రో, ఇప్పుడు అవి కూడా వేసారు కదా, బ్లాక్ టైగర్ కూడా ఏమన్నా వేసారు తమిళనాడు కానీ వేరే స్టేట్ కానీ? లేదు బ్రో, అడిగారు కానీ మా సిచ్యువేషన్స్ కొంచెం వేయాలనిపించలేదు. బయట వెళ్ళే ఛాన్సెస్ లేక బిజీ అయిపోయి వేయలేదు. చాలా మంది అడిగారు బయట వేసుకొచ్చి వదలండి మొత్తం మేమే చూసుకుంటామని, కానీ మాకు వేయాలని ఇంట్రెస్ట్ రాలేదు ఫస్ట్. ఓకే బ్రో, ఇప్పుడు బ్లాక్ టైగర్ మీకు ఆల్మోస్ట్ ఎన్ని ఊర్లు వేసుంటారు? ఇప్పుడు దాకా అనుకున్న డెఫినెట్ గా ఒక 40 విలేజెస్ అయితే వేసాం. ఫస్ట్ వేసింది రోజు నేమ్ బ్రో? ఫస్ట్ వేసిందంటే చిన్న దూడప్పటి నుంచి ఆవల్లో వెళ్తూ ఉంది. కానీ ఇది ఫస్ట్ మా ఊర్లో పండగ జరగలేదని రంగంపేట పక్కన పుల్లయ్య గారి పనిలో వదిలాము. అప్పటి వరకు ఇది ఎప్పుడు సింగిల్ గా వెళ్ళలేదు. అప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, మాకే కాదు ఎవరికి లేవు ఎక్స్పెక్టేషన్స్. ఇది అసలు పండగకు పోతుందనే ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆవల్లో ఉన్నప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ లోగా ఉండేది. సో ఫస్ట్ అక్కడ వదిలినప్పుడు అసలు కొంచెం భయంగానే ఉన్నాం. కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దీనికంటే కొంచెం హై పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అట్లే మీకు నమ్మకం లేకపోయినా సరే బయట తీసి దీన్ని వేశారు. ఆ నమ్మకాన్ని అది నిలబెట్టుకుని చెప్పచ్చా? డెఫినెట్ గా బ్రో. అసలు ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు పండగకి వెళ్తుందనే. దీన్ని మేపిన వాళ్ళుగా నాకే లేదు నమ్మకం ఇది ఆ రోజు వెళ్తుంది అని. అసలు డెకరేషన్ చేయమంటే కూడా నేను చాలా తక్కువ డెకరేషన్ చేశాను దీనికి. ఎందుకు అని ఇంట్లో వాళ్ళు అరిచినా కూడా నేను అది పండగకే పోదు, దానికి ఎందుకు డెకరేషన్ చేసేది అని దీంట్లో నేనే చెప్పాను ఇంట్లో. కానీ అక్కడ పండగకి వెళ్ళి అది పండగ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంటికి కూడా తీసుకురాలేదు, నేరుగా తీసుకొచ్చి దోర్నబొమ్మల్లో దింపేశాము. అక్కడే మా వాళ్ళ పొలం దగ్గర పెట్టి మరుసటి రోజే దోర్నబొమ్మల్లో పడికి గట్టి వదిలాము. ఆ రోజు మాత్రం అక్కడ దాని పర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి దోర్నబొమ్మల్లో ది బెస్ట్ డెకరేషన్ చేసుకొని అక్కడ వదిలాము. అంటే మీరు వద్దున్నా కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరికో చెప్పింది దీన్ని వేయాలి అనేసి? యాక్చువల్ గా దీన్ని చిన్నప్పటి నుంచే అమ్మేయాలనే ఇది నాకునింది, అమ్మకూడదు అనేసి ఇంట్లో వాళ్ళందరికీ ఉనింది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేసాయి అమ్మేయాలనేసి. పండక్కి సరిగ్గా పోకుండా సరే అంత పర్ఫార్మెన్స్ లేకుండా ఒకటే వదిలినప్పుడు వెనక్కి తిరుక్కొని పోవడం, చిన్న దూడప్పుడు లేదా ఎవరిదన్నా ఎద్దు వెళ్తా అంటే దాని వెనకాల వెళ్తా ఉండడం చూసి అమ్మేయాలని నేను గట్టిగానే కూర్చున్నాను అప్పుడు. కానీ ఎందుకో ఇంట్లో వాళ్ళకి నచ్చి దీని అందమే దీనికి ఇది బ్రో, దీని కలరు, దీనికి ఉన్న షేపు, ఆ కొమ్ములు, దీని అందం అనేది దీన్ని పండగకు పోయినా పోకపోయినా మా ఇంటి దగ్గర ఉండాలా అనేసి అట్లా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు దాని అందమే దాన్ని అమ్మకుండా పెట్టుకుని చేసింది అంటారా? డెఫినెట్ గా బ్రో. అసలు ఎప్పుడూ వెళ్ళిపోవాల్సింది. దీని తర్వాత కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి, వెళ్ళిపోవాల్సింది కానీ వెళ్ళలేదు. సో తర్వాత ఇప్పుడు ఆఫర్స్ వచ్చినా కూడా మాకు వదులుకునే ఇది లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా మమ్మల్ని మా దగ్గరికి వచ్చి ఒకరు పలకరిస్తున్నారు, మా దగ్గరికి వచ్చి ఒకరు మాట్లాడుతున్నారంటే
ఇది ఉంది కాబట్టి మేము ఇంత పాపులర్ గా ఉన్నాము. అసలు ఇది లేకపోతే మేము జీరో అని కూడా చెప్పొచ్చు ఒక రకంగా. నేను వచ్చింది కూడా దాని వల్లే వచ్చాను. ఓకే బ్రో, బట్ ఏమంటే మీకు చాలా ఊర్లు వేస్తారు కదా, మీకు హై స్పీడ్ ఏ ఊర్లో పోయిందని చెప్పగలుగుతారు? హై స్పీడ్ అంటే నేను చాలా ఊర్లో చెప్పగలుగుతా బ్రో, కానీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నేను మా ఊరు మాత్రమే చెప్తాను. అది ఫస్ట్ 2024 లో 2.5 lakh ఛాలెంజ్ చేసినప్పుడు అసలు అన్ని ఎద్దులు పలకడితే ఈ పక్క నుంచి ఆ పక్క పోతాయి. మాది కూడా ఏ ఊర్లో ఊళ్ళో అట్లే వెళ్తుంది, కానీ బొప్పరాజుపల్లిలో మాత్రం ది సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ రోజు పండగ మాత్రం ఆ రోజు పలకడితే ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవడమే కాదు, ఈ పక్క నుంచి ఆ పక్కకు పోయే లోపు ఎంతో మంది వేల మంది జనాలు దీన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, దీన్ని ఎలా ఎగురుతుంది, ఎలా చేస్తుంది అంటే ఒక కొత్త పండుగనే పరిచయం చేసింది బొప్పరాజుపల్లిలో ఈ 2 years గా. అవును, కానీ చూసాము చాలా ఊర్లో వెళ్ళింది, బట్ మీ ఊర్లో మాత్రం అల్లికాడ ఒక 10 మంది గుద్దేసే వెళ్తుంది అంటారు, అది ఎందుకు? అది ఎందుకనే దానికే తెలియాలి బ్రో. ఫస్ట్ 2024 లో జరిగింది. అప్పుడు 2.5 lakh ఛాలెంజ్ చేసాము. అప్పుడు చాలా భయంగానే ఉంది అక్కడ ఆగినప్పుడు. అదే ఫస్ట్ అక్కడ ఆగడం. అంతకు ముందు కూడా 2-3 years వదిలాం, కానీ అప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోయింది. 2024 లో 2.5 lakh ఛాలెంజ్ చేసినప్పుడు అప్పుడు అక్కడ ఆగింది. ఆగినప్పుడు మాకే భయం వేసింది, అయ్యో ఇంక అయిపోయింది అనేసి. కానీ మనుషులను గుద్ది లేపి పొడిచి చాలా చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళిపోయింది. ఆ రోజు మా పేరు నిలబెట్టింది. సరే ఆ రోజు ఏదో ఇబ్బంది జరిగింది, ఎగిరింది దూకింది అనుకున్నాము. 2025కి వస్తే కూడా ఒక్క రవ్వ కూడా చేంజ్ లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిటో అదే పని చేసి వెళ్ళింది మళ్ళీ కూడా. అది బ్రో. ఇప్పుడు 2.5 వేసా అని చెప్పారు కదా, బట్ ఆ వేయడానికి రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు బ్రో. దీన్ని పండగ ఎలా వెళ్తుంది అనేది నచ్చి ఒక అన్న వేశాడు, మేము పెట్టింది కాదు ఆ అమౌంట్. దీని పర్ఫార్మెన్స్ చూసి నచ్చి వేరే బయట వాళ్ళు పెట్టారు ఛాలెంజ్, దీన్ని ఎవరు పట్టలేరు అని ఛాలెంజ్ నమ్మకంతో ఆయన ఒక్కడు వేల మంది జనాలకి సవాల్ చేశాడు 2.5 lakh. అంటే మీకు కూడా నమ్మకం ఉందా వెళ్తుందని? 2.5 పెట్టారు కదా, ఎందుకంటే అమౌంట్ చాలా ఎక్కువ. ఎవరైనా చూసారు కూడా ఆల్మోస్ట్ పట్టాలనే చూస్తారు దాన్ని, మీ వాళ్ళైనా బయట వాళ్ళైనా. 2.5 సీజన్ కాబట్టి పట్టాలని చూస్తారు. అంటే మీకేమైనా భయం ఉందా? భయం అంటే ఫస్ట్ 2.5 lakh పెట్టినప్పుడు అంతకుముందు ఎప్పుడు మాకు అసలు డౌట్ లేదు. ఒక్కసారి ఇది పండగ పోవడం స్టార్ట్ చేసిన కానీ నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు డౌట్ పడలేదు మా ఇద్దరు ఒకడు పడతాడు. మాకే చాలా మంది డైరెక్ట్ నాకే ఫోన్ చేసి మీ ఇద్దరు పడేస్తాము, ఏం చేస్తామని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ పట్టేస్తే ఏమి ఇస్తామని అడిగిన వాళ్ళు ఉన్నారు. నేనైతే ఎప్పుడు ఎవరిలో కూడా నువ్వు నా ఇద్దరు పట్టద్దు, నాకు నా ఎద్దు పరుగు పోతుందని ఒకరిని అడగాల్సిన పని లేదు. ఒకరి దగ్గర తలదించాల్సిన అవసరం వస్తే మాకు అసలు ఎద్దే వద్దు. ఈ ఎద్దు ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఇంత గర్వంగా ఉన్నాము. దీనికి ఆ కెపాసిటీ ఉంది. ఎవడు పడతానన్నా డోర్ పట్టుకోవచ్చనే చెప్తాను, కానీ నేను వద్దు పట్టద్దని నేను మాత్రం నేను ఎప్పటికీ చెప్పను. అంటే ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్తున్నారు, బ్లాక్ టైగర్ నిర్దేశం మాత్రం అల్ల ఎవరైనా పట్టుకోవచ్చు అని చెప్పచ్చు? ఎవరైనా పట్టుకోవచ్చు బ్రో. అసలు 2.5 lakh ఛాలెంజ్ చేసిన రోజు మా సొంత వాళ్ళు, మా బ్లడ్ రిలేషన్ వాళ్ళే కొంతమంది ఇన్నిసార్లు మైక్ లో చెప్తున్నారు ఖచ్చితంగా దీన్ని పడేస్తామనే మాట నేనే విన్నాను. విన్న తర్వాత కూడా నేను ఐ డోంట్ కేర్, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఒకరి మాట మనం ఎందుకు పట్టించుకోవాలి? అసలు వాళ్ళకి భయపడేది. ఇప్పుడు వాళ్ళు పడేస్తానన్నారు అనేసి మనం ఎద్దులు ఇంటికాడ గడేసుకోలేం కదా. ఇన్ని వేళ్ళు ఇచ్చి ఎద్దులు మేపింది వాళ్ళకి భయపడి కాదు కదా. ఇప్పుడు కూడా ఎంతో మంది మా దగ్గర ఎద్దులు బట్టి మా దగ్గర నుంచే ఎదిగి ఎంతో మంది పేరు సంపాదించుకున్న తర్వాత కూడా ఇప్పుడు మాకే పోటీగా నిలబడ్డారు. బట్ ఇప్పుడు కూడా మా ఇద్దరు పట్టేయాలని చాలా మంది వెయిట్ చేస్తారు. పట్టుకోమనే చెప్తాను నేను. అంటే వెళ్తున్న నమ్మకం అయితే మీకు ఉండాలి. ఎవరికైనా చెప్తారు అల్లు నిష్కర్ ప్రతి ఒక్కరికి మా ఇద్దరు వెళ్తాం పట్టుకోమని చెప్తారు, ఇబ్బంది ఉండదు. నేను ఎవరికైనా అదే చెప్తా బ్రో. కానీ ఒకరితో పోటీ పడాల్సిన అవసరం అనేది మాకు లేదు, ఒకరితో గొడవ పడాల్సిన అవసరం అసలు లేదు. నా ఎద్దు నిన్ను చంపేస్తుంది, పొడి చేస్తుందని నేను ఎవరికి వార్నింగ్ ఇవ్వను. వాళ్ళు వార్నింగ్ ఇస్తే మేము భయపడం. ఎవరైనా పట్టుకోవచ్చు. నువ్వు పట్టేస్తానంటే రెడీ పట్టుకో. నువ్వు పట్టుకున్న రోజు నేనే నీకు ఇప్పుడు కూడా చాలా మంది సవాల్ చేసే ఉన్నారు. ఎవరైనా సరే ఇప్పుడు కూడా చెప్తా బ్రో, ఈ ఎద్దును పడేసిన రోజు నేను ఆ మైక్ లో మేము పందెం చెప్పినా చెప్పకపోయినా ఆ రోజు 10,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి మేము సన్మానం చేసే పంపిస్తాం మా ఇద్దరు పట్టిన రోజు. ఈ వీడియో కావాలంటే వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకోమని చెప్పండి. వాళ్ళు మా ఇద్దరు ఎవరైనా సరే పట్టేయగలిగితే ఆ రోజు ఈ వీడియో ఎత్తుకొచ్చి మా దగ్గర చూపించమని చెప్పండి, తీసుకెళ్ళమని చెప్పండి. మీకైతే నమ్మకం ఉంది మీ ఎద్దు మీద. బట్ మీరు ఇంతవరకు బొప్పరాజుపల్లిలో ఏ ఎద్దు కానీ 2 అనేది వేయలేదు. బట్ మీరు వేయడానికి ఏమైనా ముఖ్యమైన రీజన్ ఏమైనా ఉందా? ముఖ్యమైన రీజన్ అనేది లేదు బ్రో. అంటే చాలా మంది 2-3 రౌండ్స్ వేస్తా ఉంటే చూసాము, కానీ మా ఊర్లో ఇప్పటి వరకు ఏ ఎద్దు 2 రౌండ్స్ అనేది వెళ్ళలేదు. ఫస్ట్ మేమే 2024 లో 2 రౌండ్స్ వేసాము. మేము వేసిన తర్వాత 2025కి చాలా మంది ట్రై చేశారు. మా ఊరు వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు 2 రౌండ్స్ వేయాలని, కానీ ఇప్పటికి కూడా అది ఎవరికి సాధ్యం కాలేదు. 2025 లో కూడా అలానే 2 రౌండ్లు వేసాము. ఇప్పటి వరకు అంటే బయట చాలా ఊర్లలో 3 రౌండ్స్ వెళ్ళిన బుల్స్ కూడా ఉన్నాయి, లేవని నేను చెప్పను.
మా ఊర్లో 2 రౌండ్స్ పోయిన బుల్ ఏదన్నా ఉంది అంటే అది ఇది ఒకటే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం బొప్పరాజుపల్లి ఎన్ని ఇయర్స్ నుంచి పండగ చేస్తున్నారు బ్రో? ఇక్కడ మేము పుట్టక ముందు నుంచే ఉంది బ్రో. ఆల్మోస్ట్ 35 to 40 ఇయర్స్ నుంచి ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా చాలా ఊర్లో చేస్తున్నారే కానీ మా ఊర్లో అనేది ఎప్పటి నుంచో జరిగే పండుగ. కనుమ అంటే బొప్పరాజుపల్లి, రంగంపేట ఈ 2 పండుగలకు గుర్తొస్తాయి బ్రో ఎప్పటికైనా. అంత అమౌంట్ పెట్టారు కదా 2.5, ఆ పెట్టిన వ్యక్తి పేరు ఏం పేరు బ్రో? పెట్టిన వ్యక్తి నెవలగుంటపల్లి నిరంజన్ రెడ్డి ఆయన పేరు. పార్టీలు వేరే వచ్చు కానీ మనస్తత్వం ఎప్పుడు ఒకటే. ఎప్పుడు ఒక అన్నగానే, సొంత అన్నగానే భావిస్తాను. మమ్మల్ని అలానే చూసుకుంటాడు ఒక తమ్ముళ్ళలాగా. ఎప్పుడు ఎక్కడ కనిపించినా మంచిగా పలకరిస్తాడు. ఆయన మా మీద నమ్మకంతో అప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ పలికే కట్టాం. అన్న వేరే పార్టీ అయినా కూడా ఎప్పుడు పార్టీలకి మా బంధానికి అడ్డు రాలేదు. ఆయన ఆ రోజు పందెం పెట్టాడు బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు 2.5 2 రౌండ్లు వేశారు కదా, అంటే 2 రౌండ్లు వేయడానికి మీరు రీజనా ఆయనే రీజనా? అన్నదేం లేదు, మాకు అంతకుముందు ఇయర్ నుంచి 2023 నుంచే ఉండింది 2 రౌండ్స్ వేయాలని. కానీ 2023లో కొంచెం వేయలేకపోయాము. సో 2024లో పక్కా డిసైడ్ అయ్యి, ఎందుకంటే సింగిల్ రౌండ్ ఎలాగో మాదే కాదు మా ఊర్లో ఆల్మోస్ట్ ఒక 10 బుల్స్ దాకా ఉన్నాయి. అన్ని పేరు మోసిన ఎద్దులే. అన్ని ఎద్దులు ఎక్సలెంట్ గా మా ఊర్లో పలకెత్తిన వారికి వెళ్తాయి. కానీ మనకంటూ కొంచెం సెపరేట్ గా ఏదైనా ఉండాలి అంటే మనం సెపరేట్ గా చేయాలనుకున్నాం. అలానే 2 రౌండ్స్ వేసాం. ఇప్పుడు మా ఊర్లో ఏదైనా చెప్పాలనుకుంటే మాకంటూ మేము బొప్పరాజుపల్లి 2 రౌండ్లు వేసిన ఎద్దు ఏదైనా ఉందంటే అది మాదే ఉంది. ఓన్లీ బ్లాక్ టైర్ అని మాత్రమే చెప్తారు అంతే కదా? డెఫినెట్ గా చాలా మంది ట్రై చేశారు కానీ ఎవరి వల్ల అవ్వలేదు. 2025లో మేబీ 2026లో వేయొచ్చేమో, వేయలేరు అని నేను చెప్పను. కానీ మీరు సృష్టించింది మాత్రం మీరే కదా? ఫస్ట్ దాన్ని క్రియేట్ చేసింది మేమే. అలాగే ఇలానే క్రియేట్ చేసింది ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తొల్ల కొట్టడం అనేది ఫ్యాషన్ అయిపోయింది బ్రో. అది ఫస్ట్ మొదలు పెట్టింది కూడా మేమే. నూరుపల్లిలో వదిలినప్పుడు మాకు 2 ఎద్దులు ఉన్నాయి. ఫస్ట్ ఒక ఎద్దులు వదిలాము. ఆ పక్కకు వెళ్ళి కట్టేసి తిరుక్కు వచ్చేటప్పుడు మా నాన్న దీన్ని వదిలేశాడు. వదిలేసినప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్, అసలు అది ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఆ గుడి ముందుకు వచ్చి అప్పుడు తొడగొట్టడం జరిగింది. అది వేరే అతను ఎవరో వీడియో తీసి దాన్ని పాపులర్ చేయడం వల్ల ఇప్పుడు అందరికి తొడగొట్టడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. అంటే బొప్పరాజుపల్లి బ్లాక్ అంటే మాత్రము ఒక రెండింగ్ చెప్పగలుగుతారా? డెఫినెట్ గా చెప్తా బ్రో. ఒక ఎద్దుకి ఒక స్పెషాలిటీ ఉంటది. అట్లా మా ఎద్దుకి మా స్పెషాలిటీ ఉంది. నువ్వు ఎన్ని జెండాలు కట్టినా అన్ని జెండాలు తెచ్చి వెనక్కి తెచ్చి చూపిస్తుంది. ఎంత మంది నిలబడుకున్నా భయపడడం అనేది జరగదు. అంటే ఎంత పవర్ఫుల్ గా ఉన్నా ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషిని గుద్దడం గాని, ఏ ఒక్క మనిషికి చెడ చేయడం గాని జరగలేదు. ఎవరిని పొడవదు. దీనికి ఉన్న కోపం అందరికీ తెలుసు. మమ్మల్ని కూడా అంత ఈజీ దగ్గరికి రాలేదు, కానీ ఎవరిని పొడవదు. ఇప్పుడే మేము చూసాము దాని క్రేజ్, దాని రేంజ్ చూస్తామంటే మాకే వణుకొస్తుంది. ఎందుకంటే మీదకి వచ్చేస్తాను డైరెక్ట్. కానీ మీరున్నా సరే నేను పక్కన వచ్చి మాట్లాడుతాను, మీరున్నారని ధైర్యంతో. పొడవడం అనేది అసాధ్యం బ్రో. ఎవరిని ఎప్పుడు అందరూ, నన్నే కాదు నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా తమ్ముళ్ళు, మా బావర్దులు అందరూ ఉన్నారు. అందరూ వచ్చి చూసుకుంటారు. మాకు ఇంకా ఒక 2-3 బుల్స్ ఉన్నాయి. కానీ దీని దగ్గర ఉన్నంత మంచిగా వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళలేరు. కొంచెం భయం. ఎవరైనా సరే మా వాళ్ళల్లో నేరుగా పగ్గం పట్టుకొని ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళగలరు. మేము ఉన్నా లేకపోయినా వాళ్ళు దీంట్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పండగకైనా సరే, ఇంకో చోటకైనా సరే వాళ్ళు దీని దగ్గర భయపడాల్సిన పనే లేదు. ఎవరైనా బయట వాళ్ళైనా సరే భయపడాల్సిన పని లేదు. అంటే ఎద్దుకుంటే మంచితనం అంటే ఎవరైనా వచ్చి పట్టుకోవచ్చు. అది పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, మీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎద్దుకుంటే మంచితనం అంటే నేరుగా వచ్చి పట్టుకొని వెళ్ళొచ్చా బ్రో? డెఫినెట్ గా వెళ్ళొచ్చు బ్రో. నేను మా వాళ్ళకనే చెప్పను మంచితనం అని. పండగలో పట్టే ప్రతి ఒక్కరికి చెప్తా. అది మా వాళ్ళైనా, మాకు ఆపోజిట్ వాళ్ళైనా సరే ఎదురుగా నిలబడి కూడా పట్టుకోవచ్చు. నేను డెఫినెట్ గా రాయిస్తాను మా ఎద్దు ఎవరిని గుద్దదు అనేసి. మా ఎద్దు ఎవరిని మనుషుల్ని గుద్దదు, మనుషుల్ని హాని చేయదు. కావాలంటే మిమ్మల్ని భయపెట్టి సైడ్ వెళ్ళిపోతుందేమో కానీ మనిషిని గుద్ది మనిషికి హాని అయితే చేయదు. ఓకే బ్రో, మీరు ఇప్పుడు ఎల్లో కలర్ వేస్తున్నారు. ఎల్లో కలర్ అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు బ్రో? మేము ఇప్పుడే కాదు బ్రో, మాకు ఎప్పటి నుంచో ఎల్లో కలరే. మా నాన్న ఎప్పుడో 22 ఇయర్స్ ఉన్నప్పుడేమో రాజకీయంలోకి ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి మాకు ఆవులు ఉన్నాయి. అప్పటి నుంచి మాకు ఎల్లో కలర్ అనేది అలవాటు అయిపోయింది. సో ఆ బ్లడ్ మాకు అట్లే అలవాటు అయిపోయి మేము ఆ ఛానల్ పట్టుకునే తిరుగుతాం. ఇప్పుడు ఓకే బ్రో, మీ ఎల్లో కలర్ ఇప్పుడు 20 years చేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చి వేరేది రెడ్ కానీ బ్లూ కానీ వేయమని చెప్తే మీరు ఒప్పుకుంటారా దానికి? పార్టీ పలకలు కట్టలేకపోవచ్చు కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా పలక కట్టాలనుకున్నా కట్టచ్చు. అంటే మేము వేరే పార్టీ పలకలు కట్టలేకపోవచ్చు. ఎందుకంటే ఎన్నో లక్షల ఆఫర్లు వచ్చినా, ఎన్నెన్నో ఆఫర్లు వచ్చినా మేము అన్ని వదులుకొని ఈ పార్టీలోనే ఉన్నాము, ఈ పార్టీలోనే పెరిగినాము. కాబట్టి వాళ్ళ కోసం మేము వాళ్ళ పలకలు కట్టచ్చు. లేకపోతే ఆ రోజు ఆ జెండా కట్టడం ఆపేసి వాళ్ళకి నచ్చిన జెండా కట్టచ్చేమో. కానీ
వేరే పార్టీ జెండాలు అయితే కట్టడం జరగదు. మాకు పెద్ద రాజకీయ ఇది అనేది అయితే ఏం లేదు. ఇప్పుడు నా చుట్టూ 10 మంది ఉంటే 10 మంది ఒక పార్టీ అయితే కాదు, 10 మందిలో 10 రకాల పార్టీలు ఉన్నాయి. కానీ ఏ రోజు మేము వాడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది మాకు తెలియదు. మా వాడు ఫస్ట్ మనవాడు, తర్వాతే ఏ పార్టీ అయినా సరే. ఓకే బ్రో, ఇప్పుడు మీకు అల్లు తీసుకెళ్ళడానికి కానీ వదలడం కానీ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ నేమ్స్ అని చెప్తారా? నేను చెప్పలేను, ఎందుకంటే ఒక రోజు ఒకరు ఉండొచ్చు, ఇంకో రోజు ఇంకొకరు ఉండకపోవచ్చు. ఈ రోజు మన వాళ్ళు అయిన వాళ్ళు రేపు దూరం అయిపోతారు, ఎవరు కాన్స్టెంట్ గా ఉండరు. కానీ ఎప్పుడు మాకు సపోర్ట్ గా మా వాళ్ళు అయితే తో సంబంధం లేదు. మేము ఇప్పుడు నియర్లీ ఒక 15 to 20 మెంబర్స్ ఉన్నాం. ఒక పార్టీ అయితే కాదు, ఒక ఫ్యానిజం అయితే కాదు. కానీ ఎప్పుడు మాలో నువ్వు వేరే పార్టీ నేను వేరే పార్టీ అనేది తెలీదు. నేను కట్టే టీడీపీ పార్టీ, వాళ్ళ ఎద్దుగాడికి వస్తారు. వాళ్ళు కట్టేది వైసీపీ పార్టీ, లేదా వాళ్ళు కట్టేది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. అయినా నేను వాళ్ళ ఎద్దుగాడికి వెళ్తాను. నేను ఆ పార్టీ జెండాలు వాళ్ళు ఎదురు కట్టినప్పుడు వాళ్ళ ఎద్దుతో పాటు నేను తిరుగుతాను, నా ఎదురు కట్టినప్పుడు వాళ్ళు నాతో పాటు అలానే తిరుగుతారు. అంటే ఈ ఎద్దు మీద ఉండే ప్రేమ అభిమానంతోనే వస్తారంటారు, నో పార్టీస్. ఎద్దు మీద అభిమానం అని చెప్పొచ్చు, మాలో ఉన్న ఇది అని చెప్పొచ్చు. మేమే ఇంట్లో అంటే మాకు రాజకీయం అన్నది సెపరేట్, ఫ్రెండ్షిప్ రిలేషన్స్ అనేది సెపరేట్. రాజకీయాన్ని ఫ్రెండ్షిప్ ని ఇట్లా ఎద్దు దగ్గరికి తీసుకొచ్చి మేమైతే రుద్దాలని అనుకోవట్లేదు. ఓకే, మంచిదే బ్రో. అంటే రాజకీయం అనేది జల్లికట్టులోకి ఎద్దుల దగ్గర రాకుండా సపరేట్ గా మీరందరూ ఏ పార్టీ అయినా సరే ఎద్దు దగ్గర రావడం అనేది ఒక మంచి పని. ఓకే బ్రో. మా దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఒక 4 to 5 మెంబర్స్ వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టీడీపీ కడుతున్నారు కదా, మనం వైసీపీ వాళ్ళు మనం ఎందుకు వెళ్ళాలని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు వైసీపీ వాళ్ళు కదా, మన ఎద్దు టీడీపీ కడుతున్నాం, వాళ్ళు ఏదైనా చేసేస్తారనేసి మేము ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు మేము ఎప్పుడు ఒకటే. అది ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ గా మీకు ఎద్దు బాగా వెళ్తుంది కాబట్టి ఎవరైనా వచ్చి అమ్మేస్తారా అనేసి ఏమైనా అమౌంట్ ఏమైనా చెప్పారా? ఒక 4 years బ్యాక్ అడిగారు బ్రో. నూగుంటపల్లిలో మేము ఎద్దుని ఆవుల్ని అన్ని కలిపి వదిలినప్పుడు వాళ్ళే నేరుగా ఇంటికి వచ్చి కూర్చొని ఆల్మోస్ట్ 3 lakhs అబోవ్ దాకా వాళ్ళే అడిగారు. కానీ అప్పుడైతే మాకు ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. కొంచెం మేము హై ఎక్స్పెక్ట్ చేసాము, ఎందుకంటే మా ఎద్దులో అంత క్యాపబిలిటీ ఉంది కాబట్టి. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 3.5 lakh దాకా అడిగారు. మేము ఆ రేట్ కి ఇవ్వలేక ఆపేసాము. తర్వాత ఇంకెవరు వచ్చి అడిగినా మేము ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఒక బ్రాండ్ అనేది మాకు క్రియేట్ చేసి పెట్టింది. మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని 10 మంది గుర్తించి 10 మంది మా దగ్గరికి వచ్చి ఫస్ట్ మేము ఎలా ఉన్నామని అడిగే ముందు మా ఎద్దు ఎలా ఉందని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫస్ట్ మెసేజ్లు దీని గురించే ఉంటాయి, అన్న ఎద్దునేస్తున్నారా, పండగ జరుగుతుంది అంటే. సో అంత పేరు తెచ్చిపెట్టిన ఎద్దుని డబ్బుకైతే అమ్ముకోవాలనుకోవట్లేదు. ఓకే, అంటే మీరు పడే 3 point అలా వచ్చేది కదా, అప్పుడు ఎన్ని పళ్ళుతోంది, ఇప్పుడు ఎన్ని పళ్ళుతోంది? అప్పుడు 4 పళ్ళతో ఉంది బ్రో, ఇప్పుడైతే 6 పళ్ళు అయిపోయింది. 6 పళ్ళు అయిపోయింది. 6 పళ్ళు అయిపోయిందా? ఓకే బ్రో, ఇప్పుడు చూస్తే నార్మల్ గా నేను ఇంటర్వ్యూకి వచ్చాను, నేను ఫోన్ చేసిన వెంటనే మీరు ఓకే అని చెప్పారు. ఓకే బ్రో, ఇంకెవరన్నా మీకు ఫోన్ చేసి అడిగారు ఇంటర్వ్యూ అనేసి? చాలా మంది అడిగారు బ్రో. ఫస్ట్ అయితే మచ్చారెడ్డిపల్లి అనిల్ అనే బ్రో అడిగాడు, రన్ విత్ అనిల్ కుమార్. కానీ కొంచెం సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి, అంటే బిజీ అయిపోవడం వల్ల ఈ పండగల టైంలో ఇవ్వలేకపోయాము. గంగుడుపల్లి ఆల్వేస్ జల్లికట్టు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. రణవీత్ అనిల్ కుమార్ ఆ బ్రో చాలా ట్రై చేశాడు, కానీ ఆయనకి ఇవ్వలేకపోయాను. రీసెంట్ గా కూడా ఆయన మేము ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయినా మా ఎద్దు గురించి ఆయనకున్న అభిప్రాయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాడు. ఆ బ్రోకి థ్యాంక్స్ చెప్పడం దానికి. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ గా నేను వచ్చే ఇంటర్వ్యూకి ఎద్దుని మాత్రం బాగా రెడీ చేశారు, మీరు ఎందుకు ఇంత సింపుల్ గా ఉన్నారు బ్రో? సింపుల్ ఏముంది బ్రో, మనం తిన్నా తినకపోయినా అది బాగుండాలని మనం చూసుకుంటాము. ఎందుకంటే మనకి ఇంత గుర్తింపు తెచ్చినప్పుడు దానికి ఎంత చేయాలో అది చేయాలి మనం. సో ఆల్మోస్ట్ అందరం కలిసే దానికి డ్రెస్ తెప్పించాలని డిసైడ్ అయ్యాము, డ్రెస్ తెప్పించుకున్నాము. ఇప్పుడు నార్మల్ గా డ్రెస్ ఎంత పడింది బ్రో, కాస్ట్ మీకు? 10,000 పడింది బ్రో. అంటే ఆ ఐడియా ఎవరు ఇచ్చారు? ఐడియా ఏం లేదు, అందరూ డ్రెస్సెస్ వదులుతున్నారు, మనం కూడా ఒకసారి వదిలి చూద్దాం అనేసి అనుకున్నాము. నేను మా ఫ్రెండ్ కోనింగపల్లి గౌతమ్ దగ్గర నుంచి ఒక డ్రెస్ తీసుకొచ్చి రామిరెడ్డిపల్లిలో వదిలి చూశాను. అప్పుడు ఎక్సలెంట్ గా వెళ్ళింది. సో మాకు ఆ డ్రెస్ నచ్చి తర్వాత మళ్ళా ఒకరి దగ్గర డ్రెస్ ఎందుకు తీసుకోవడం, ఏదో ఒకటి అంటా ఉంటారని మేమే డబ్బులు వేసుకొని ఒక డ్రెస్ కొనుక్కోవాలి. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ గా ఒక ఫెస్టివల్ కి వేయాలంటే డెకరేషన్ గానీ పలక్ గానీ సంథింగ్ వేనబడి ఉంటాయి కదా, మొత్తం కలిపి ఎంత ఒక పండగకి వేయాలంటే? 10,000 లేని ఇప్పుడు పండగ చేయలేము బ్రో, ఎందుకంటే అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. వ్యాన్ బాడీలు, వాటికి పూలమాలలు, ఆ పలక డెకరేషన్ అన్ని చేసుకోవాలన్నా 10,000 అయితే పక్కా డౌట్ లేదు. ప్రెసెంట్ ఇది ఒకటే ఉంది, ఇంకోటి ఏమైనా ఉంది బ్రో వేసేదానికి? ఇంకోటి కూడా ఉంది, కాకపోతే ప్రెసెంట్ ఇక్కడ అవైలబుల్ లేదు. దగ్గరలో నేను కూడా దాన్ని పరిచయం చేస్తారు. ఇప్పుడు ఇది ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో దీన్ని మించి అది కూడా మేము తెచ్చిపెడుతున్నాను, నేను డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తాను దాని దగ్గర నుంచి. దానికి కూడా ఇప్పుడే ఆల్మోస్ట్ ఎక్సలెంట్ క్రేజ్ ఉంది దానికి.
ఇది స్పీడ్ వెళ్తుంది అనుకుంటే అది యాక్షన్. దాని పండగకి వెళ్ళే స్టైలే డిఫరెంట్ గా ఉంటది. దానికి నేమ్ ఏమైనా ఉందా బ్రో? దాని పేరు డెవిల్ బ్రో. అది ఎక్కువ స్పీడ్ వెళ్ళిన ఊరు అని ఉందా టాప్ నేమ్? అసలు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండే బ్రో. ఎందుకంటే అది పండగకు పోవడం కంటే మనుషులను పొడవడం అనేది దాన్ని ఏమిగా పెట్టుకునేది చిన్నప్పటి నుంచి. దాని దగ్గర ఇప్పుడు దీని దగ్గర ఇంత ఫ్రెండ్లీగా ఇంతమంది ఎలా ఉన్నారో దాని దగ్గర అసలు ఇంతమంది ఉంటే ఎవరు ఉండలేరు బ్రో. ఒకరిద్దరు ఉంటేనే దెబ్బలు తినకుండా ఇంటికి పోలేరు. అలాంటి నేచర్ తో ఉనింది, అలానే పెరిగింది. ఫస్ట్ చాలా ఊర్లలో వదిలాం కానీ అంతా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పోతుందని. గంగుడుపల్లిలో వదిలాము లాస్ట్ ఇయర్ వినాయక చవితికి. అప్పుడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్, నేనే కాదు బయట వాళ్ళు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో వెళ్ళింది. అప్పుడే దాని గురించి దానికి ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా దాన్ని ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాము. దానికి ఉన్న అది అట్లా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ దాని యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది బ్రో. పండగకి మీరు కూడా చూసే ఉంటారు. చూసాం. ఇప్పుడు ఫ్యూచర్ లో దాన్ని ఏమైనా అమ్మే ఉద్దేశం ఉందా బ్రో? లేదు బ్రో, మాకైతే అమ్మే ఉద్దేశం అయితే ఏం లేదు. ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా మనమే పడాలి. మనకు ఇంత పేరు తెచ్చిపెట్టిన వాటిని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. రేపు ఈ రోజు మనం ఇంత బాగా చూసుకుంటున్నాం, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు ఇలానే చూసుకుంటాడు అనే నమ్మకం అయితే ఎవరికి లేదు. కాబట్టి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు బ్రో ఆల్మోస్ట్. ఓకే బ్రో, మీరు అంటే బాగా చూసుకుంటారు కాబట్టి నమ్మకం ఉందని చర్య పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు అది ఇంకోటి ఉంది కదా ఎర్రది అనేసి డెవిల్, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? డిఫరెన్స్ అంటే దీని యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది, దాని యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది బ్రో. పండగలోకి వెళ్తే అది మనం చెప్పిన మాట బాగా వింటది. ఒక్కసారి దారం గొట్టంలో ఇసిపెడేస్తే ఎదురుగా ఎవరున్నా దెబ్బలు తినాల్సి. ఇందాక చెప్పా కదా బ్రో, ఎదురుగా మనిషి నిలబడినా కూడా వాళ్ళని గుద్దకుండా తోసుకొని సైడ్ కి జనంలోకి ఎద్దు వెళ్ళిపోతుందని. అది అలా కాదు బ్రో, మనిషి కనబడితే మనిషి గుద్దేసే పండగలో పోతుంది. అది నేనని నువ్వని ఇంకోరని తేడా ఉండదు దానికి. గొడవలో పగ్గం తీసి పెడితే మనిషిని ఎత్తుకొని పోవడమే దాన్ని. ఇప్పుడు నార్మల్ గా అల్లు తీసుకెళ్లేటప్పుడు అలా చేస్తారు, లేకపోతే వదిలేటప్పుడు అలానే చేస్తారు బ్రో? ఎప్పుడైనా అలానే చేస్తారు బ్రో. ఇది ఎలా అంటే మనం అన్ని పలకలు కట్టి అన్ని చేసి వదిలేటప్పుడు ఫైర్ లోకి వస్తుంది. ఇది 24/7 ఫైర్ లో ఉంటది అది. ఓకే, ఇప్పుడు లాగాటం అటు ఇటు వెళ్తే కొన్ని ఎదులు అంటే ఇప్పుడు అల్లుకి లాగాడు అటుపక్క ఇటుపక్క వెళ్తాయి నేరుగా, వాళ్ళు ఈ రెండు నేరుగా వెళ్ళిపోతాయి బ్రో. ఇది మనం ఎంత దూరంలో అంచనా కట్టేసుకొని లాక్కొని వచ్చి జనంలో వదులుకోవచ్చు బ్రో. ఎందుకంటే మనం మనిషి ముందు పోతా ఉంటే మన వెనకంటే వచ్చేస్తుంది. మనుషులు అయితే ఏం గుద్దదు ఏం చేయదు. మనం ఎంత దూరం పోతుంటే మన వెనకంటే వచ్చేస్తుంది జనంలోకి వెళ్ళడానికి. అది అలా కాదు, నేరుగా జనం ఎక్కడున్నారో అక్కడే పక్క వేసి పెట్టాలి. దూరంగా పోయి వేసి పెట్టినామంటే ఎవడైతే పక్క వేసి పెడతాడో వాడిని ఎత్తుకెళ్ళిపోతుంది ఫస్ట్. అంటే ఎవరు తీసి పెట్టే చూసుకో వదలాలి, లేదంటే వాళ్ళని గుర్తుకు వెళ్ళిపోతారు డైరెక్ట్. పక్క అసలు కంటితో చూసేసిందంటే గోటంలో పక్క వేసి పెట్టేది. అక్కడి నుంచే స్పాట్ లో దాని పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది అలా కాదు, జనాన్ని చూడాలి. జనాన్ని కంటితో చూసిన తర్వాతనే దీని పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఓకే బ్రో, ఇప్పుడు ఇంకో బుల్ ఉంది కదా, అది మీరు పట్టారా లేకపోతే మీ ఆవుల్లో తీసారా బ్రో? మా ఆవుల్లోనే బ్రో. మీ ఆవుల్లోనే తీసారు, ఎక్కడి నుంచి పట్టలేదు. ఇప్పుడు ఈ సైజు ఉన్న ఎద్దుల్ని చూసాను చాలా ఊర్లలో పీపీ కడుతున్నారు, మీరు ఎందుకు కట్టలేదు ఇంతవరకు? పీపీ కట్టకూడదనేం కాదు బ్రో, మేము కూడా ట్రై చేసాము కట్టి. అంటే పర్సనల్ గా ఎక్కడ పండగల్లో అయితే ఏం కట్టలేదు. పడుగులు పలకలు అయితే కట్టాం కానీ పీపీ మేము ట్రై చేసాము. దీనికి కొంచెం కళ ఇట్లా వెనక్కి పెట్టడం వల్ల పీపీ అనేది ఇట్లా వెనక్కి వాలిపోతుంది. సో అంత డెకరేటివ్ గా అనిపించదు, అందువల్ల కట్టలేదు. మేము ఒకటి రెడీ చేయించడానికి ట్రై చేసాము కానీ ఇప్పుడు అన్న కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాం. బట్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పీపీ అయితే కడతారా బ్రో? ఊర్లో స్టార్ట్ చేస్తారా వేరే ఊర్లో స్టార్ట్ చేస్తారా పీపీ అనేది? అది చెప్పలేం బ్రో. నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్ గా ఏదో ఒక ఊర్లో పీపీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే బ్రో, ఇప్పుడు మీకు ఆవులు ఉన్నాయన్నారు. ఇప్పుడు డెవిల్ కానీ బ్లాక్ టైగర్ కానీ ఆవుల నుంచి తీసారు, ఇంకా వేరే ఏదైనా తీసే ఉద్దేశం ఉందా? ఆల్రెడీ తీసున్నాం బ్రో, కాకపోతే ప్రెసెంట్ అయితే ఇక్కడ లేవు అవి. జూనియర్ బ్లాక్ జూనియర్ డెవిల్ అనేసి 2 ఎద్దులు ఆల్రెడీ దోళ్ళని సెపరేట్ చేసి పెట్టాము. ఎద్దు తర్వాత ఇంకా ఆరెండే. ఎద్దు పోతా ఉంటే బ్లాకీ పోతా అంటే బ్లాకీ వెనకాల జూనియర్ బ్లాకీ రావాలి, డెవిల్ పోతా అంటే జూనియర్ డెవిల్ రావాలి. అంటే నేమ్స్ ఒకటే పెట్టారు, సేమ్ చూడగా అవి ఇలానే ఉంటాయా వేరేలా ఉంటాయి? ఆల్మోస్ట్ రెండు అలానే ఉంటాయి చూడటానికి. వీటిని చూసాటే అవి కూడా ఉంటాయి. బట్ జూనియర్ బ్లాక్ అనేది మాత్రం కొంచెం కలర్ తక్కువ ఉండొచ్చు. డెవిల్ అనేది మాత్రం ఒక కడుపులో పుట్టేట్టు ఉంటాయి. ఓకే బ్రో, ఇప్పుడు వాటిని ఆవులను తీసాని చెప్పారు కదా, వాటిని ఏ ఊళ్ళో వేశారు ఇంతవరకు? మామూలుగా మా ఆవులను అయితే వెళ్ళాయి. సెపరేట్ గా అయితే జూనియర్ బ్లాక్ అనే దాన్ని మచారెడ్డిపల్లిలో తీసుకొచ్చేది చిన్న దూడప్పుడే, ఒక 10 నెలల దూడప్పుడు. ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ 2 years ఉండొచ్చు దగ్గర. ఆవులను అయితే వెళ్ళాం కానీ సెపరేట్ అయితే ఎక్కడ చేయలేదు. వాటికి ఇప్పుడు 2 పళ్ళు ఏమైనా వేసాయి బ్రో? అవి నార్మల్ గా ఉన్నాయా? పర్టికులర్ గా చెక్ చేయలేదు, మేబీ ఉంటే 2 పళ్ళ పైన ఉండొచ్చు లేదా పాల పళ్ళ పైన ఉంటాయి. అంతేనా బ్రో? ఓకే బ్రో.
ఓకే బ్రో, ఇప్పుడు ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది. బ్లాక్ టైగర్ అంటే బొప్పరాజపల్లి బ్లాక్ టైగర్ అందరికి ఐడియా ఉంది. బట్ నెక్స్ట్ వేరే స్టేట్ లో వేసే ఉద్దేశం ఉందా? వేరే స్టేట్ లో వేసే ఉద్దేశం అయితే లేదు. ఇన్ కేస్ వేయాలనుకుంటే రీసెంట్ గానే మన వాళ్ళు దాసనపురంలో వేశారు, వేస్తే అక్కడే వేస్తాము. ఎందుకంటే జనాలను చూస్తే దీనికి ఒక సెపరేట్ ఇది వస్తుంది. ఇక్కడ మన పండగల్లోనే చూసాం అది సేమ్. అక్కడైతే ఇంకా డిఫరెంట్ స్టైల్లో వెళ్తుంది. ఇది డిఫరెంట్ గా నేనైతే చెప్పగలను అది అన్నదే బ్రో. వేస్తే మాత్రం కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ అయితే వేస్తారు ఆ ఊర్లో. ఆల్మోస్ట్ ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ అయితే. ఈ ఇయర్ అయితే కష్టం, వేస్తే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా మేమైతే ట్రై చేస్తాము దాసన్నపురంలో వేయడానికి మేము కూడా. బట్ ఏమైనా అటు సైడ్ వేరేలాగా ఉంటాయి, పీపీలు ఉంటాయి వేరేలాగా ఉంటాయి, అదే కడతారు లేకపోతే మన స్టైల్ ఏమైనా కడతారు గోపాలక? పీపీ అయితే కొంచెం కష్టమే బ్రో, అదే చెప్పాను కదా, కొంచెం తల వెనక్కి పెడుతుంది. సో అది కొంచెం డౌట్, స్ట్రైట్ గా పెట్టలేదు కాబట్టి అంత లుక్ అనిపించదు. పడికి అయితే ఆల్రెడీ మేము కట్టాం కాబట్టి డౌట్ లేకుండా పడికి కడతాము. మన పలక పక్క అంత లుక్ ఇస్తుంది అనుకుంటే మన పలక ఎత్తుకొని వెళ్ళి కడతాము. ఎందుకంటే మన ఏరియాని అక్కడికి వెళ్ళి మన పండుగ అక్కడికి వెళ్ళి పరిచయం చేయడం కూడా ఒక ది బెస్ట్ అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ మీరే మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉండే ఇదిని ఎత్తుకొని వేరే స్టేట్ లో కడతారా బ్రో? అదే అంతే బ్రో, ఆల్మోస్ట్ అలానే అనుకోవచ్చు. కడితే పడికి కడతాము, లేదంటే ఇట్లే మన పండుగని అక్కడ పరిచయం చేసి చూపిస్తాము. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఏరియా బుల్స్ కూడా అక్కడ చాలానే ఉన్నాయి, అవి ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ అవి ఇస్తున్నాయి. దీని మీద నాకైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అలాంటి ప్లేసెస్ లో. ఎందుకంటే టర్నింగ్ లో జనాలు బలంగా కనిపిస్తే తోకెత్తుకొని ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్తుంది. సో ఇక్కడ ఎలా చూసానో అక్కడ కంప్లీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలానే ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే నెక్స్ట్ ఇయర్ బ్లాక్ టైగర్ ఇంకో ట్రెండ్ క్రియేట్ చేస్తానని చెప్పచ్చు బ్రో? ఆల్రెడీ ట్రెండ్ క్రియేట్ చేసే ఉంది. ఇయర్ కి మేము ట్రెండ్ క్రియేట్ చేస్తామనే చెప్తాం బ్రో. ఫస్ట్ లో సరిగ్గా పోకుండా ఉండేది, తర్వాత పండగకు పోవడం మొదలు పెట్టింది, తర్వాత దాని స్టైల్ ఏందనేది అది చూపించింది. అసలు యాక్చువల్ గా దీని గ్లామర్ కే ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు బ్రో. ఇంత చూడటానికి ఇంత ముచ్చటగా ఇంత అందంగా కనబడే ఎద్దు లేదనే చెప్తాను నేనైతే. వేరే ఎద్దులతో రన్నింగ్ లో పోటీ పడలేకపోవచ్చు, లేకపోతే పోయే విధానంలో పోటీ పడలేకపోవచ్చు, అందంలో మాత్రం మా ఎద్దుకి ఎవరు పోటీ పడలేరని నేను చెప్తాను. ఓకే బ్రో, మీరు చెప్పింది కరెక్ట్. చూసేదానికి మాత్రం ఇప్పుడే రెడీ అయిన తెలుగు లెక్కన ఉంది, అదేనా బ్రో? అలానే కూడా చెప్పొచ్చు బ్రో. అసలు దానికున్న కొమ్ము, దానికున్న బాడీ స్ట్రక్చర్ అనేది చాలా స్టైలిష్ గా ఉంటది. ఆల్మోస్ట్ మనం ఆ సైడ్ చూస్తున్న పీపీ కట్టే ఎద్దులు మాత్రమే అలానే అంత స్టైల్ గానే ఉంటది ఎద్దు, అంత బలంగానే ఉంటది. అది ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ గా దీనికి సెపరేట్ గా ఫుడ్ అయినా పెడతారా బ్రో? నా ఫుడ్ అంటే 1 month కి ఎంత అవుతుంది ఫుడ్ కి? నార్మల్ పెట్టే ఫుడ్ ఏమైనా ఉంది దీనికి? ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం ఆవుల్లోనే ఉంటది. ఎందుకంటే మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి, అందులో దోళ్ళు పుట్టాలి కాబట్టి ఆవుల్లోనే వదులుతాము. నవంబర్ లో సెపరేట్ చేస్తాం బ్రో. నవంబర్ టు మార్చ్ ఆ ఏప్రిల్ ఇంటి దగ్గర ఉంటది. అప్పుడు దీనికంటూ సెపరేట్ దానాలు అన్ని దింపుకుంటాము. నీకు ఒక మంత్ కి ఇప్పుడు 2 ఉన్నాయి కదా ప్రెసెంట్, రెండింటికి కలిపి ఒక మంత్ కి ఎంత అవుతుంది బ్రో కాస్ట్ ఫుడ్ కి? రెండింటికి కలిపి ఆల్మోస్ట్ డెఫినెట్ గా 10,000 అయిపోతుంది బ్రో. 10,000 అవుతుంది 1 month కి. ఓకే బ్రో, ఈ ప్రెసెంట్ ఈ దీనికి ఓనర్ అంటే మీరా మీ డాడీ బ్రో? నేనా మా డాడీ అని చెప్పకూడదు, ఆవులు ఆవులవి ఆ పేరు సంపాదించింది ఆయన. నాకైతే చాలా భయం బ్రో చెప్పాలంటే. నేను దీని దగ్గర ఉన్నంత ఫ్రీగా దేని దగ్గర ఉన్నావు, కానీ ఇదంటే నాకు ఎప్పటికీ భయం. నాకు చిన్నప్పటి నుంచి భయమే. నేను భయంతోనే ఉన్నాను. ఇప్పుడు కూడా నాకు అంత ధైర్యం లేదు దీని దగ్గర ఉండాలి అంటే. కాకపోతే ఇన్ని రోజులుగా నేను మేపినాను కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉన్నానే. కానీ ఎద్దు ఎవరిది అని చెప్పాలనుకుంటే జవాది ప్రకాష్ చెప్పాలా. డెవిల్ ఉంది, డెవిల్ ఎవరిదని అడిగితే సందీప్ చౌదరి అని చెప్పాలి అంతే. అంటే డెవిల్ ఇప్పుడు మీది కాదా బ్రో? అది మాది కాదా అంటే మాదే బ్రో. ఇప్పుడు బ్లాక్ ఎవరిదని అడిగితే నేను సందీప్ చౌదరి అని చెప్తా, డెవిల్ ఎవరిదని అడిగితే జవాది ప్రకాష్ అని చెప్తా బ్రో. ఇద్దరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒక కుడి భుజం ఎడమ భుజం లాగా. బ్లాక్ టైగర్ జవాల్ ప్రకాష్ డెవిల్. ఓకే బ్రో, ఇప్పుడు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్నారు, ఒకసారి వాళ్ళ మాటలో అడగదాము. అంటే దానికి నచ్చే గుణం ఉందా అనేసి చెప్పు. ఇప్పుడు మీకు బ్లాక్ టైగర్ నచ్చే గుణం ఉందా బ్రో? బ్లాక్ టైగర్ అంటే మాకు ఒక అభిమానం, అదొక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాం. మా అన్న ఎలాగో, అనిల్ అన్న ఎలాగో, బ్లాక్ టైగర్ కూడా అలానే మాకు. జనంలో వచ్చేటప్పుడు దాన్ని చూస్తేనే మాకు ఒక ఊపు వస్తుంది. జనంలో గోళ్ళ మీద కూర్చోండే వాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, జవాది ప్రకాష్ ఎద్దు వస్తుంది, బ్లాక్ టైగర్ అంటేనే జవాది ప్రకాష్ అంటారు. దాన్ని చూస్తేనే ఒక ఊపు వస్తుంది బ్రో. ఓకే బ్రో, మీరు బ్రో? ఇప్పుడు బ్లాక్ టైగర్ వాండర్ జగవాది ప్రకాష్ మామ అవుతాడు మాకు. ఎక్కడికి వేసినా జల్లికట్టుగా అతను పిలవాల్సిన అవసరం లే, మాకు మేమే అయ్యి ప్రతి జల్లికట్టుకి వెళ్తాము. ఇప్పుడు ఎక్కడ వేసిన బ్లాక్ టైగర్ ని మేమందరూ కలిసి దాన్ని మంచిగా చూసుకుంటూ జయప్రదం చేస్తాము చెప్పాను.
ఓకే ఒకసారి మీ మాటలో చెప్పండి బ్లాక్ టైగర్ గురించి. బ్లాక్ అంటే ఒక ఎమోషన్ బ్రో, దాన్ని వేరే ఎద్దులాగా మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చెప్పారు కదా అదొక ఫ్యామిలీ మెంబర్ అని, దానికన్నా ఎక్కువ నాకైతే ఇంకా చాలా ఎద్దులు ఉండొచ్చు. మా బాబు ఇంకో డైలీ కూడా అన్నారు, కానీ మ్యాక్సిమం నేను నా దగ్గరికి పోను, ఎందుకంటే ఇదంటే నాకు ఇష్టం. ఇది ఎప్పుడు నేను వచ్చినా కూడా నన్ను ఎప్పుడు కానీ ఏమి అందు, నేను దారం పట్టుకొని పోతా ఉంటే వెనకాల వస్తుంది. అది ఎవరైనా సరే, ఏ ఊర్లోనూ మమ్మల్ని ఏమి అనేది లే, ప్రతి ఒక్క ఊర్లో పలకెత్తుకొని వచ్చింది. మా పేరు నిలబెట్టిందంటే ఇదే, దీని తర్వాతనే ఏదైనా. ఓకే బ్రో. ఒకసారి అందరికి వస్తారా? ఓకే బ్రో, అంటే మీకు బ్లాక్ టైగర్ గురించి మంచిగా చెప్పాలంటే ఏమని చెప్తారు బ్రో? నాకు ఒక ఎద్దు బ్రో, ఎద్దు తర్వాత నాకు ఉండే ఎద్దు చాలా మంది చెప్తారు వాడి ఎద్దు లేదు నిద్దు వదులుకోవచ్చు కదని. నా ఎద్దు కన్నా నాకు ఈ ఎద్దు బ్రో, ఇప్పుడు 9 years గా ఈ ఎద్దుకి వెళ్తున్నాను. నాకు వాళ్ళని చాలా అభిమానం. చాలా మంది చెప్పారు ఆడికెళ్ళా దీని ఎద్దు హైలైట్ చేసుకొని, నాకు ఎద్దు నుంచి ఏది కాదని చెప్పాము అందరికంటే బ్రో. అంటే మీకు అన్ని కాకుండా అభిమానంతో, ఎద్దు మీద ఉండే అభిమానంతో ఇక్కడికే వస్తున్నారు bro. మీకు ఎద్దున్నా సరే మీకు ఎద్దు వరకు ఎక్కువ వస్తున్నారు. అవును బ్రో, నా ఎద్దు కన్నా ముందు ఎద్దు బ్రో, నాకు ఫస్ట్ నుంచి ఇదే. నాకు అంటే మీ ఎద్దు కన్నా ఎద్దు ఎక్కువ అని చెప్తారా బ్రో? నాకు ఇదే ఇన్స్పిరేషన్ బ్రో ఏదానికైనా. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు ఒకసారి మన ఎద్దుని పట్టుకుందాము, ఏమంటుందో చూద్దాము. చాలా భయంగా ఉంది ప్రెసెంట్ అయితే మాత్రము. ఒకసారి ఇలా ధరింతో పట్టుకుంటున్నాను. ఓకే బ్రో, పట్టుకుంటే ఎవరన్నా పట్టుకోవచ్చు అనేసి. సేమ్ ఇప్పుడు పట్టుకున్నా కూడా ఏమనుకున్నా అలానే ఉంది. నిజమే, దీనికంటే మంచిగా అంటే ఎవరన్నా పట్టుకోవచ్చు అని చెప్పొచ్చు. ఓకే బ్రో, ఈరోజు మనం బ్లాక్ టైగర్ గురించి చూసాము, మాట్లాడాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో, ఇంత దూరం వచ్చి మా ఇద్దుని ఇంటర్వ్యూ చేసినందుకు. మీ వల్ల ఇంకో 10 మందికి మా ఇద్దు పరిచయం అవుతుంది. అండ్ ఇలాగే మీరు ఇంకా 10 ఎద్దుల దాకా వెళ్ళి వాళ్ళ ఇద్దరు కూడా ఇలాగే మన చిత్తూరు జల్లికట్టు అందరి దగ్గర ఫేమస్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ టు లోకి జల్లికట్టు. థ్యాంక్ యూ బ్రో.